100 రోగాల్ని ఒక పచ్చడి నయం చేస్తుందంటే నమ్ముతారా? అవునండి. నిజం. ఈ పచ్చడిని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే మనలో ఉన్న సగం రోగాలన్నీ నయమైపోతాయి. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. ఒక స్పూన్ లేదా 2 స్పూన్‌ల ఆయిల్ వేసి, ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్రను వేసి పోపు బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా పక్కకు తీసేసుకొని మిగిలిన ఈ దినుసుల్లోకి తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించండి. అదంతా బాగా వేగాక 2 గుప్పెళ్ళ మునగాకును వేసేసుకోండి. ఈ మునగాకునంతా బాగా కలుపుతూ వేయించండి. మునగాకంతా బాగా మంచిగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 4 టమోటాలని వేసేసుకోండి. బాగా పండినవి తీసుకోండి. ఇదంతా బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు మగ్గించండి. చూడండి ఈ విధంగా టమోటాలంతా కూడా సాఫ్ట్‌గా అయిపోవాలి. ఇలా సాఫ్ట్‌గా అయిపోయాక ఇదంతా మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి బాగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. మిగిల్చిన మనం పోపులో నుంచి కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదండీ! అది వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. తక్కువ నూనెతో ఎంతో రుచిగా ఉండే మునగాకు పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.